హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. డే 2 వెయిట్ లాస్ జర్నీలో నేను వచ్చేసి 64.25 అయితే ఉన్నాను. డే 3లో వచ్చేసి 63.85 అయితే ఉన్నాను. టోటల్ 400 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ నేను డబల్ టైం అయితే చెక్ చేసుకుంటున్నాను. వెయిట్ అయితే సేమ్ ఉంది. సో నేనైతే వెయిట్ లాస్ రిజల్ట్ అయితే డైలీ అయితే పోస్ట్ చేస్తానండి. ఒకవేళ అవ్వకపోయినా పోస్ట్ చేస్తాను. ఒకవేళ అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోయినా కానీ అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా డే 3లో నేనేం డైట్ తీసుకున్నాను, ఏమేం చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇదిగోండి మా వారు, నేనైతే పాపను స్కూల్లో దింపేసి మేము వాకింగ్కి అయితే వెళ్ళామన్నమాట. వాకింగ్కి వెళ్తే మా వారైతే రన్నింగ్ చేస్తున్నారు. నాకు భలే నవ్వు వస్తుంది. అంటే నార్మల్గా తను అసలు చాలా షై పర్సన్ అనమాట. చాలా షైగా ఫీల్ అవుతారు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని చెప్పేసి ఈరోజైతే రన్నింగ్ చేస్తున్నారు నాతో పాటు. ఇంకా ఇలా సరదాగా అయితే మేము ఈ పార్క్లో ఒక 3 రౌండ్స్ అయితే వాక్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. ఈ పార్క్లో అయితే ఎర్లీ మార్నింగ్ మంచిగా ఎండ తగులుతుందండి. సిట్టింగ్ ఏరియా చాలా బాగా అరేంజ్ చేశారు. ఎంటీ ఏరియా ఉంటుంది కదా, సో మంచిగా ఎండ వస్తుంది అన్నమాట. ఇంకెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నాము. ఇదిగోండి వచ్చిన తర్వాత అయితే స్మూదీ చేసుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు అయితే ఒక 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తాగామన్నమాట. ఇదిగోండి తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రై నట్స్ ముందు రోజు నైటే సోక్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఒక ఆప్రికాన్ ఫ్రూట్, అలాగే ఒక అంజీర్ అయితే ముందు రోజు నైట్ సోక్ చేసుకున్నాను. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ బాగా లభిస్తాయండి. ఐరన్, జింక్, కాల్షియం, అలాగే మనం బాడీకి కావాల్సిన ఫైబర్ బాగా లభిస్తుంది. ఇదిగోండి హాఫ్ బనానా యాడ్ చేసుకున్నాను. అలాగే ముందు రోజు నేను బాదం మిల్క్ అయితే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు అయితే మామూలు పాలకు బదులుగా బాదం మిల్క్ అయితే యూజ్ చేయబోతున్నాను. ఇలా ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక స్మూతీ తాగడం వల్ల అయితే మనకి చాలా మంచిదండి. మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్ లభిస్తుంది. అలాగే మంచి పోషకాలు అయితే లభిస్తాయి. ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్తో అయితే స్మూతీ చేసుకోవచ్చండి. మనం ఇదే కావాలి, ఇది లేకపోతే నేను చేసుకోలేను అన్నట్టు కాదు. ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే మనం స్మూతీ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోవచ్చు. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయితే చేసుకుంటూ ఉంటాను. మా వారైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా ఏదో ఒక జ్యూస్ తాగడానికి ఇష్టమండి. మామూలుగా ఏ ఫ్రూట్ అయినా కానీ తను తినడం కంటే తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇంక ఇలా పొద్దున్నే స్మూదీ అని అంటే ఇంకా చాలా ఇష్టంగా అయితే తాగేస్తారనమాట. ఇదిగోండి నేనైతే ఫైనల్గా కొన్ని పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పంకిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీకి కావాల్సిన ఐరన్, జింక్ అయితే చాలా బాగా లభిస్తుందండి. బ్యాక్ పెయిన్ తగ్గడానికైతే మనకి పంకిన్ సీడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అంటండి. నేను రీసెంట్గా చూశాను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు. అయినా నార్మల్గా నేను యూస్ చేస్తూ ఉంటాను పంకిన్ సీడ్స్ అయితే ఇంట్లో ఎక్కువగానే. ఇంకా స్మూదీ తాగేసిన తర్వాత అయితే లంచ్లోకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు లంచ్లోకి వచ్చేసి రాగి సంగడి అలాగే చికెన్ చేయబోతున్నాను అనమాట. నేను ఎలా చేశాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఫస్ట్ అయితే మసాలా రెడీ చేసేసి పెట్టేసుకుంటానండి. చికెన్ చేసినప్పుడు కానీ మటన్ చేసినప్పుడు కానీ ఫస్ట్ మసాలా అయితే రెడీ చేసేసుకుంటాను. ఇదిగోండి ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అందులో ఒక 4 లవంగాలు, అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనం రాగి సంగట్లోకి మనకు కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇందులోనే ఇదిగో కొన్ని ధనియాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను సపరేట్గా పౌడర్స్ ఏమీ వాడను అనమాట. అందుకని చెప్పేసి ఇలా డైరెక్ట్ మసాలాలో అన్నీ యాడ్ చేసేసుకొని మసాలా పట్టుకుంటాను ఎప్పుడప్పుడు. తర్వాత కొద్దిగా అయితే గసగసాలు యాడ్ చేసుకున్నాను. నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, నిండుగా అయితే లేదండి. ఎందుకంటే ఆనియన్స్ పెద్దగా కట్ చేశాను కదా, అందుకని చెప్పేసి మొత్తం ఫుల్ అయినట్టుగా అనిపిస్తుంది. గ్రైండ్ చేసే అప్పుడైతే మనకి పేస్ట్ అయితే హాఫ్ వరకు వచ్చిందనమాట. గసగసాలును అలాగే మనం కొబ్బరి వేసాం కదా, మనకు కర్రీ అయితే మంచిగా గుజ్జులాగా వస్తుంది. సో మనం మంచిగా రాగి సంగట్లో కలుపుకొని తినేప్పుడైతే చాలా బాగుంటుంది. ఇదైతే నేను సెకండ్ టైం చేయడం. ఇంకా మసాలా రెడీ చేసేసి పక్కన పెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట. పాపని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొద్దాము అని చెప్పేసి. ఇవాళ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్నారు. నర్సరీ వాళ్ళకి వచ్చేసి ఫ్రూట్ థీమ్ ఇచ్చారనమాట. ఇంకా మా పాపకి అయితే పైనాపిల్ రెడీ చేశాను ముందు రోజు. వామ్మో ఎంత కష్టం అంటే అంత కష్టం అండి, చాలా కష్టపడ్డాను. నార్మల్గా చేసుంటే ఇంకా ఎక్కువ చేసేదాన్నేమో. ఇలా అవి 4 క్యాప్స్ రెడీ చేసి స్టిక్ చేయడానికి చాలా టైం అంటే చాలా టైం పట్టింది, కానీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది.
ఇంకా తనైతే ఇంటికి తీసుకొచ్చేసాను. తర్వాత ఇక్కడ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. కర్రీకి వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ చాప్ చేసుకున్నాను. అంటే మనం పేస్ట్‌లో వేసుకున్నవి కాకుండా ఒక ఫుల్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను నేను. ఇంకా తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా వేసేసి మనకి పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చండి. చేసుకున్నా కానీ మనకి కర్రీ అనేది చిక్కగా ఉన్నట్టుగా అనిపిస్తది. ఎందుకంటే మనం దీంట్లో ఆహ్, గసగసాలు అలాగే కొబ్బరి వేసుకున్నాం కదా! ఇంకా కాజు అవి వేస్తే మాత్రం అసలు పలచగా అవ్వదు కర్రీ. చాలా టేస్టీగా ఉంటది. అదిగోండి తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు అయితే నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా లివర్ అయితే ఇంకా పాప తింటే తింటుంది కదా అన్నట్టుగా కొంచెం లివర్ అయితే తీసుకొచ్చాము. ఎక్కువ శాతం అయితే మా వారు వింగ్స్ తీసుకొస్తారండి. అంటే వింగ్స్ అయితే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వింగ్స్ తీసుకొస్తారు. అంటే ఇక్కడ చికెన్ వింగ్స్ తెస్తేనే బాగుంటుంది. నార్మల్ చికెన్ తెస్తాం కదా కొంచెం గట్టిగా ఉండే పీసెస్ అవి అంత బాగుండట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు వింగ్సే తీసుకొస్తారు. తర్వాత ఇక్కడైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. డైట్ చేసేప్పుడు నాన్ వెజ్ తినొచ్చా అంటారు కదండీ! తినొచ్చండి. మనం చికెన్ గానీ, ఫిష్ గానీ తీసుకోవచ్చు లిమిటెడ్ పోర్షన్‌లో. ఎక్కువగా తినకూడదు. ఒక నార్మల్‌గా అయితే మనం తీసుకోవచ్చు. మా ఇంట్లో అయితే చికెన్ అయితే నడుస్తుంది. అంటే ఎప్పుడు మటన్ తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే మటన్ తగ్గిచ్చేసామండి. మటన్ ఎక్కువగా తినొద్దంటున్నారు కదా! మటన్ అయితే కొంచెం తగ్గిచ్చాము. చెప్పాలి అనంటే చికెనే ఎక్కువ తెచ్చుకుంటున్నాము ఎప్పుడు తెచ్చుకున్నా. ఇదిగోండి మసాలా అంతా ముక్కలు పట్టేలాగా అయితే చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తున్నాను. 5 మినిట్స్ ఉంచితే మసాలా అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. ఇంకా తర్వాత అయితే మూత తీసేసి ఒక్కసారి అయితే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే నేను కొంచెం ఎక్కువే వాడతానండి. మీ ఇష్టానికి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్‌గా కర్రీ వండితే మటికి నేను వాటర్ ఏమి యాడ్ చేయనండి. ఈరోజు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకనంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు కొంచెం సాల్ట్ తగ్గినట్టుగా అనిపిస్తుంది కదా! సో, నేనైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ ఏసేసి అయితే కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట. ఫైనల్‌గా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి కొంచెం గ్రేవీ కూడా ఉంది కదా! తినేటప్పుడు మంచిగా మనకి రాగి సంగటిలో కలుపుకోవడానికి సరిపోతుంది. ఇంకా కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇగుండి రైస్ అయితే ఇలా కొంచెం మెత్తగా అయితే ఉడికించుకున్నాను. తర్వాత ఇందులో నేను ఒక 3 గరిటెలైతే రాగి పిండినైతే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయానండి. మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కావాలి అనంటే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు సంగటి అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ సంగటి మీరు తిప్పుతున్నప్పుడు గట్టిగా అయినట్టుగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం నేను కలిపేసుకున్నాను. అంటే అన్నం అయితే కొంచెం పలుకు పలుకుగా ఉండేలాగా చూసుకున్నాను అనమాట. కొంతమందికి ఏంటంటే మొత్తం మెత్తగా ఉండడం ఇష్టం. కొంతమందికి ఇలా పలుకు పలుకుగా ఉండడం ఇష్టం. నేనైతే అలా ఏం లేదు ఎలా ఉన్నా తింటాను. ఇంకా మా వారికేమో మొత్తం ఏమంటారు పిండిలాగా ఉంటేనే ఇష్టం అనమాట. ఇదిగోండి రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇంకా కాసేపు అయితే మూత పెట్టి అలా వదిలేసాను. మంచిగా రాగి పిండి కూడా ఉడుకుతుంది కదా అని చెప్పేసి. తర్వాత అయితే ఇదిగోండి లంచ్‌లోకి ఒక ముద్ద రాగి సంగటి, అలాగే చికెన్ కర్రీ, అలాగే కొంచెం కీరా దోసకాయ సలాడ్, అలాగే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. చెప్పాలి అంటే హెవీగా తిన్నాను. నాకైతే చాలా హెవీ అనిపించింది. ఇలా రాగి సంగటి మనం వారంలో 1, 2 టైమ్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా మంచిది కూడా హెల్త్‌కి. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈవినింగ్ ఏమి తీసుకోలేదు. ఎందుకంటే చాలా ఎక్కువగా అనిపించింది నాకు. ఇంకా ఈవినింగ్‌కి సూప్ అయితే చేసుకుంటున్నాను. సూప్‌లోకి వచ్చేసి నేను పంప్కిను అలాగే క్యాప్సికము అలాగే ఒక క్యారెట్ అయితే యూజ్ చేసి సూప్ చేసుకోబోతున్నాను. ఈ సూప్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. పంప్కిన్ తీసుకుంటున్నాం కాబట్టి మన హెల్త్‌కి అయితే చాలా మంచిది. కలరీస్ తక్కువగా ఉంటాయి. మనకి క్యాప్సికంలో కూడా కలరీస్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ బాగా లభిస్తుంది. క్యారెట్ తీసుకుంటున్నాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది.
అలాగే చలికాలం కాబట్టి మనం కొంచెం ఇలా సూప్స్ తీసుకుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది వేడి వేడిగా సూప్స్ తాగుతున్నప్పుడు. ఇంకా ఈరోజైతే సూప్ అయితే చేసేసాను అనమాట. ఎలా చేశానో చూసేద్దాం. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసేసుకొని కుక్కర్లో ఇప్పుడు నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. మామూలుగా కూడా చేసుకోవచ్చండి. మామూలుగా కూడా మనకి పంకిన్ తొందరగానే ఉడుకుతుంది, క్యారెట్ తొందరగానే ఉడుకుతుంది, అలాగే క్యాప్సికమ్ కూడా త్వరగానే ఉడుకుతుంది. కాకపోతే నేను కుక్కర్ అయితే యూజ్ చేశాను. ఇందులోనే ఒక ఆనియన్ అయితే పెద్ద పెద్దగానే కట్ చేసి యాడ్ చేసుకొని ఒక ఫుల్ ఏమంటారు గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇదిగోండి కొన్ని మిరియాలు అయితే యాడ్ చేసుకున్నాను. తాగేటప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు మిరియాల ఫ్లేవర్. మీరు తినే కారంని బట్టి మిరియాలు అనేవి యాడ్ చేసుకోండి. నాకైతే ఇవి సరిపోయినాయి అనిపించింది. ఎక్కడ కారంగా ఉండడం కానీ ఘాటుగా ఉండడం కానీ అయితే లేదనమాట. నాకు సరిపోయింది మంచిగా. ఇంకా ఇదిగోండి ఇలా అయితే ఉడికిచ్చేసుకున్నాను. పంకిన్ అయితే మెత్తగా అయిపోయింది. పంకిన్ తొందరగా ఉడికిద్దండి, కట్ చేసినప్పుడు గట్టిగా ఉంటుంది కానీ ఉడికిన తర్వాత అయితే చాలా మెత్తగా అయిపోద్ది అనమాట. ఇంకొకసారి అయితే ఇలా చాక్తో అయితే ప్రెస్ చేసి చూసుకుంటున్నాను మెత్తగా అయినాయా లేదా అని చెప్పేసి. ఇంకా వాటర్ అయితే పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ఓన్లీ ముక్కల వరకు వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ డిన్నర్ అయితే భలే కలర్ఫుల్గా అనిపించింది, ఎల్లో కలర్లో. నాకైతే చాలా బాగుంటుందండి. అయితే నన్ను కొంతమంది అడుగుతున్నారు మీకు నైట్ టైం ఆకలి వేయదా అని చెప్పేసి. ఆకలి సమ్ టైమ్స్ అవుతుందండి, సమ్ టైమ్స్ అవ్వదు. మనం త్వరగా పడుకుంటే ఏంటి అని అంటే ఆకలి వేయదనమాట. అలాగే మన ఫ్యాట్ బర్నింగ్ అయితే చాలా బాగా అవుతుందండి మనం త్వరగా డిన్నర్ ఫినిష్ చేసేస్తే. నేను అరౌండ్ 6:30 కల్లా నేను తినేసేస్తాను. అయితే ఇదిగోండి ఇక్కడైతే నేను రెసిపీ చెప్పేస్తాను ఫస్ట్. ఇదిగోండి ఒక 1 క్యూబ్ అయితే బటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ అయితే యాడ్ చేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానండి. మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఈ నైట్ 6 లోపు తినేస్తాను అనమాట. ఎర్లీగా పడుకుంటున్నాను కొంచెం, అందుకని చెప్పేసి నాకు అంతగా ఆకలి అయితే ఎప్పుడు వేయలేదండి. ఆకలి వేసినట్టు కూడా ఎప్పుడు అనిపించలేదు. ఒకవేళ అనిపించినా వాటర్ తాగేసి పడుకుంటాను. నాకు అంత ఆకలి అయితే ఏమీ వేయదు. ఒకవేళ మీకు అంతగా ఆకలి వేసినట్టు అనిపిస్తే గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, లేదు అని అంటే వెజిటేబుల్స్ ఉడకబెట్టిన తర్వాత వస్తాయి కదా వాటర్, అవన్నీ తీసుకోవచ్చంట మనము. నేనైతే యూట్యూబ్ చూసే చాలా వరకు నేర్చుకొని నాకు తగ్గట్టు మార్చుకొని డైట్ని అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. నేను ప్రజెంట్ ఏదైతే ఫాలో అవుతున్నానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అలా అనిపిస్తే ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇక్కడైతే నేను వెల్లుల్లి రెబ్బలు అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా వేసేసి అయితే కలిపేసుకుంటున్నాను. అయితే క్యారెట్ ముక్కలు కొంచెం ముక్కలు అలాగే ఉన్నాయన్నమాట. అంటే గట్టిగా లేవు, సాఫ్ట్గా ఉన్నాయి. నేను ఎక్కువసేపు తిప్పలేదనమాట. పంకిన్ చాలా మెత్తగా అయిపోయింది అసలు పేస్ట్ చేయంగానే. సర్లే ఇంకా మిక్సీ తీసేసాం కదా అని చెప్పేసి నేను అలాగే ఉంచేసాను. మీరైతే మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇంకా మిక్సీ జార్లో అయితే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం తిప్పేసి ఇదిగోండి దీంట్లో అయితే పోసేసుకున్నాను. ఇంకా మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. మీరు ముక్కలు ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ యాడ్ చేశారు కదా, ఇప్పుడు అయితే సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని అందులో కొంచెం నాకు మిరియాలు పొడి తగ్గినట్టుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పొడి అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర పొడి కూడా అవైలబుల్గా ఉంది, కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇది కొంచెం మరిగే దాకా అయితే స్టవ్ మీద అలాగే వదిలేసాను. ఇదిగోండి మరుగుతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం సర్వ్ చేసేసుకొని మంచిగా సూప్ తాగేసేయడమే అనమాట. సూప్ అయితే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అనమాట. నైట్ టైం ఇలా సూప్స్ ఏమైనా తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది బాగా జరుగుతుంది. బాడీకి కావాల్సిన మంచి పోషకాలు అయితే లభిస్తాయి అనమాట. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూప్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ సూప్ బాగుంటుందండి, ములక్కాడతో చేసే సూప్. కానీ ములక్కాయలు అయితే చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే నేను తీసుకొచ్చుకోలేదు. ఇంకా పప్పుతో చేసుకుంటాను, డిఫరెంట్ వెజిటేబుల్తో చేసుకుంటాను. ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే సూప్స్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా మీకైతే కమింగ్ వీడియోస్లో డిఫరెంట్ సూప్స్ కూడా షేర్ చేస్తాను. హోప్ మీకు ఈ డే 3 వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను.
అలాగే మీలో కనుక ఎవరైనా డైట్ ఫాలో అవుతున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.